ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి టికెట్ BRS ఇస్తారండి? నేను ఒక్కటి అడుగుతున్నా, చెప్పండి పవన్ గారు, వాళ్ళకి టికెట్ కాంగ్రెస్ లోనా? ఇస్తారా? కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో టికెట్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే రీజన్ చేయాలి కదండి. వాళ్ళకి టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ గెలిచిండు కదా, మనం దొంగోళ్ళతోటి మనం కూడా దొంగోళ్ళతోటి గెలుస్తామని తెలిసి అవగాహన ఉంటే, వాళ్ళకి ఇట్లా దమ్ము ఉంటే రీజన్ ఇవ్వమనండి. వాళ్ళకి టికెట్ ఇస్తారా ఇయ్యరా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కడియం శ్రీహర్ లాంటి వాళ్ళే నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా, నేను పార్టీ మారలేదని చెప్తా ఉన్నాడు కదా. ఏ నేను పార్టీలో అందుకోసం జాయిన్ అంటున్నా అండి, వాడు ఏవైతే అన్నారో వాళ్ళు పార్టీలోకి వచ్చి మరి మాట్లాడాలి కదా మీడియా ముందు. తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడాలి కదా. మరి మొన్న కేటీఆర్ గారిని ఎందుకు తిట్టారు? అహంకారమా? నీకు టికెట్ ఇచ్చి గెలిపించే అహంకారమా? మా కండ వేసుకొని గెలిచినవురా నువ్వు. మా కండ వేసుకొని గెలిచినావు, మా కేటీఆర్ అనేది తిట్టుడు. ఇంకో కోడు ఉంటాడు, ఆడు మల్కాజ్గిరిలో బేబీ కటింగ్ వాడు. వాడేం చేస్తాడు? మా పార్టీలు ఉన్నప్పుడు కాలం మొక్కుతాడు, మా పార్టీలు ఉన్నప్పుడు అన్ని నగరేషన్ చేసిన వాడు ఈరోజు వాడేమంటాడంటే మా కేటీఆర్ గారిని తిడతారు. అసలు ఏంది వీళ్ళ మైనపల్ల ఇక పేర్లు అంటే మీకు ఇంత క్లియర్ గా చెప్పిన కదండి. అసలు ఎవడైనా సరే వేరే పార్టీలకు పోయేటప్పుడు సిగ్గుశేరం అన్నోడైతే, మేము ఈ కండ వేసుకొని గెలిచినాం, వాళ్ళ దగ్గర ఉండే చేసినాం, అయితే ఆ పార్టీలో ఆ కండవలు వేసి గెలుచుకొని మేము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఆ మాటలు అనడం తప్పని తెలుసుకోవాలి. అరే ఊరే అరే ఎవడిని అంటున్నాడు, అరే అని ఓడంటాడా? ఆడు ఓడు అన్ననికి అని బతికెంత వాడెంత అని కేటీఆర్ అన్న కాలుకున్న విలువ ఉందా వానికి? వాడు ఏమో ఏది మాట్లాడతాడు అని కొడుకు ఇంకెక్కువ ఎగురుతుండే ఒక్కసారి గెలిచి.